ఈ బడ్జెట్ ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి ఈ బడ్జెట్ ఆరోగ్య రంగానికి సరిపోయినంతగా లేదు. మొత్తం రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిలో 1.5% మాత్రమే 1.05 అంటే దరిదాపుగా 1% మాత్రమే కేటాయిస్తున్నారు. ఇది సరిపోవట్లేదు. బడ్జెట్ కేటాయింపులు సరిగా లేని కారణంగా ప్రభుత్వ వైద్యం సరిగా అందనటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ని ఆరోగ్య రంగానికి సంబంధించి 2.5% పెంచమన్నటువంటిది ప్రజారోగ్య వేదిక డిమాండ్. ఈ బడ్జెట్ పెంచకుండా అనేక రకాలైనటువంటి ఆరోగ్య స్కీములు పెట్టినంత మాత్రాన పేద ప్రజలకు వైద్యం అందేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. స్కీములు అయితే నడుస్తుంటాయి, కానీ సరిపోయినంత వైద్యం, అవసరమైనటువంటి వైద్యం ప్రజలకు అందలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ బడ్జెట్ని పెంచాలి, ఇది మొదటి నినాదం, మొదటి డిమాండ్. ఆ బడ్జెట్ పెంచకుండా మాత్రం సాధ్యం కాదు. కాబట్టి రేపు జరగబోయేటువంటి బడ్జెట్ చర్చ మీద తప్పకుండా బడ్జెట్ పెంచేటట్టుగా ప్రయత్నం చేయాలి. 19,000 కోట్లు కేటాయిస్తున్నారు ఇప్పటి వరకు, దాన్ని 45,000 కోట్లకు పెంచాలన్నటువంటిది మా డిమాండ్. అవి పెంచితే దరిదాపుగా అన్నీ సర్దుబాటు అవుతాయి. మిగిలినటువంటిది కామేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఈ రకరకాలైనటువంటి అభిప్రాయాలన్నింటినీ దృష్టిలో తీసుకొని హెల్త్ బడ్జెట్ని పెంచి వైద్యాన్ని ప్రజలకు అందించేటువంటి పరిస్థితి తేవాలన్నటువంటిది డిమాండ్. దీంతోపాటు ఒక ప్రధానమైనటువంటి డిమాండు, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వైద్య రంగంలో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేస్తూ ఈ జరుగుతున్నటువంటి పీపీ పద్ధతి. ఈ పీపీ పద్ధతి నుంచి మానుకొని ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి కాలేజెస్ని, రాబోతున్నటువంటి కాలేజెస్ అన్నింటినీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలి అన్నటువంటిది డిమాండ్. దానికి అనుగుణంగా మీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కాకుండా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని గవర్నమెంటే బాధ్యత తీసుకొని ఇప్పటికే కడుతూ ఉన్నటువంటి కాలేజెస్ అన్నింటినీ కూడా పూర్తి చేసి గవర్నమెంట్ ఆధ్వర్యంలోని ఈ కాలేజెస్ నడపాలి అన్నటువంటిది. ఇప్పుడేదో కొన్ని టెండర్స్ వాటి కొద్దిగా ఆగినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పటికీ లేట్ అయిన కారణంగా కొన్ని సీట్లు మనం కోల్పోతున్నాం. 1-2 సంవత్సరాలు మనం వెనకబడిపోతున్నాం. అలా కాకుండా ఈ బడ్జెట్లో ఆ మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్కి పూర్తి చేయడానికి కావాల్సినటువంటి బడ్జెట్ మొత్తాన్ని కేటాయించుకొని 2-3 సంవత్సరాల్లోనే ఈ కాలేజెస్ 10 మెడికల్ కాలేజెస్ని గవర్నమెంటే కన్స్ట్రక్ట్ చేసి అడ్మిషన్స్ నడిపి ఈ కాలేజెస్ని హాస్పిటల్ని ముందుకు తీసుకుపోవాలన్నటువంటిది ప్రజారోగ్య వేదిక డిమాండ్. ఇవి రెండూ చేయగలిగితే చాలా వరకు పేద ప్రజలు వాళ్ళ జోబులో నుంచి ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి నుంచి తప్పించుకొని వైద్యాన్ని పొందగలిగి ఆరోగ్యంగా ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రజలు సహకరించేటువంటి పరిస్థితి, ఉపయోగపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ రూపంలో ఆలోచించాలని రేపు జరిగేటువంటి బడ్జెట్ సమావేశంలో ఆ బడ్జెట్ మీద ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచాలన్నటువంటిది డిమాండ్ చేస్తున్నారు మిత్రులారా.